ओम श्री गुरुभ्यो नमः। पंचान्मुखोद्भूतान् पंचाक्षरमनोभवान् पंचसूत्रकृतो वंदे पंचाचार्यान् जगद्गुरु पंचाचार्य भगवान की जय। कालभैरव महालक्ष्मी माता की जय। कुबेर महास्वामी की जय। ఇక్కడ 5 సంవత్సరాల క్రితం కాలభైరవ మహాలక్ష్మి కుబేరస్వామి అలాగే గణపతి దత్తాత్రేయుడు ఏకశిల శనేశ్వర విగ్రహాన్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది। 5 సంవత్సరాల క్రితం ఒక అతను ఆంధ్ర నుండి వచ్చేసి ఇక్కడ వేరే కంపెనీ పని మీద చంద్రశేఖర్ నాయుడు అని ఇప్పుడున్న ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కజిన్ బ్రదర్ అతను ఇక్కడ వెళ్తూ ఇక్కడ స్థలాన్ని చూసి ఇక్కడ నేను కాలభైరవ విగ్రహాన్ని పెడదామనుకొని దాని సంకల్పంతో ఇక్కడ విచ్చేసి ఊరి గ్రామ పెద్దలందరికీ మాట్లాడి వారి సహకారంతో ఇక్కడ ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది। సుమారు 30 లక్షల ఖర్చుతో ఇక్కడ పెద్ద గుంత ఉండి అదంతా గుంత మూసేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది। కొన్ని రోజులు ఇక్కడ తపస్సు చేసి కూడా చంద్రశేఖర్ నాయుడు ఉండడం జరిగింది। తర్వాత ఆయన మనసు బాగలేక మళ్ళీ వెళ్ళిపోయాడు। అప్పటి నుండి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ మిగతా ఏ కార్యక్రమాలను కూడా ఇక్కడ నేను నిర్వహిస్తున్నాను। నా పేరు సంతోష్ కుమార్ స్వామి। ప్రతి బహుళ అష్టమికి అమాసకు కాలభైరవ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున బహుళ అష్టమి రోజు అమాస రోజు గుమ్మడికాయల దీపం పెట్టి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చేటటువంటి కాలభైరవ స్వామి ఎంతో ప్రీతికరమైన రోజు కావున భక్తులందరూ కూడా దీపాలు పెట్టి అభిషేకాలు గావించుకొని వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకొని వారు సుఖశాంతులతో ఉంటున్నారు। అలాగే శని త్రయోదశి కానీ అమాస కానీ వచ్చినప్పుడల్లా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ వివిధ పూజా కార్యక్రమాలు శాంతులు హోమాలు అన్నీ కూడా నిర్వహించుకొని వాళ్ళు సుఖశాంతులతో ఉంటున్నారు। అలాగే ప్రతి దసరా నాడు కూడా నవరాత్రి మహోత్సవాలు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రతిరోజు అలంకరణ నిత్య కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది। ఇటు కార్యక్రమంలో అనేక రకాల భక్తులు పాల్గొని వాళ్ళ అమ్మవారి కృపకు పాత్రలైనారు కావున ప్రతి ఒక్కరు ఇక్కడ దత్తపుణ్యం కూడా నిర్వహించడం జరుగుతుంది। దత్తాత్రేయుడు ఉన్నాడు। గణపతి నవరాత్రులు గణపతి దగ్గర నవరాత్రి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం। ఇది 5వ సంవత్సరం ముగిసింది ఇప్పటికి మొన్నటికి। ఇది 2019 మాఘమాస బహుళ షష్ఠి రోజు ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది। ఫిబ్రవరి 13, 14, 15 డేట్లలో ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది। ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది। తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వారి కోరికలు నెరవేర్చుకొని ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది। వారందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా పునీతులు అవుతున్నారు। జయ బోలో కాలభైరవ భగవానికి జై। ఈ విగ్రహం 5 ఫీట్లన్నర। ఈ విగ్రహాలు వచ్చేసి కాలభైరవుడు 6 ఫీట్లు ఉంది, అమ్మవారు 4 ఫీట్లు, కుబేరుడు 3 ఫీట్లు, అక్కడ గణపతి కూడా 3 ఫీట్లు ఉంది, దత్తాత్రేయుడు 2 ఫీట్లు, శనేశ్వర విగ్రహం 7 ఫీట్ల విగ్రహం ఉంది, ఏకశిలా విగ్రహం। ప్రతి ఒక్కరు కూడా భారీగా విగ్రహాలు ఉంటాయి। ఇక్కడ అభిషేకాన్ని చేయడానికి కొద్ది ఇబ్బంది సరే కూడా ప్రతి వారము శనివారం కానీ సోమవారం కానీ అష్టమి అమాసలకు ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। ప్రత్యేక భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి కోరికలు కూడా నెరవేర్చుకొని సుఖశాంతులతో ఉంటారు। జయ బోలో కాలభైరవ భగవానికి జై।